తక్కువ అవట్లా. టైఫాయిడ్ లాంటిది 10-15 వేలు తీసుకుంటున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అంత అవ్వదు కదా, మందులు తక్కువే రాస్తారు కదా వాళ్ళు, అలాగే తగినటువంటి సూచనలు ఇస్తారు కదా. అంటే ఒక 10,000 నుంచి 25,000 రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ అయ్యే ఖర్చు ఒక పేదవాడికి 1000కే అయిపోయింది అనుకోండి, మిగతాది ఆ పేదవాడికి మిగిలినట్టే కదా. అవును, ఈ డబ్బులు మనం ఇచ్చే సంపదే కదా వాళ్ళకి. అంతే కదా. ఎందుకు ఈ రూట్లో ఆలోచించట్లేదు? ఎంత లాభం ఆ కుటుంబానికి, పేదలకి? రోజుకి 3,500 మంది లెక్కన వేసుకుంటారు, 2,000 వేసుకోండి రోజుకి, 17 రోజులు 3,44,000 మంది, 3,40,000 మంది, అంతమందికి ఉపయోగపడుతుంది కదా. ఏడాదికి ఎంతమందికి అవుతున్నట్టు అక్కడ? వైద్యం అనేటటువంటిది ఒక ప్రభుత్వ కనీస ప్రాథమిక బాధ్యత. దాని నుంచి తప్పుకున్నాం ఎప్పుడో, దాన్ని మళ్ళీ దారిలోకి తెచ్చాడు రాజశేఖర రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్, అదే ఆరోగ్యశ్రీ ద్వారా మళ్ళీ వైద్యం ప్రభుత్వ బాధ్యతను తీసుకున్నాడు. ఇప్పుడు అది తీసుకెళ్ళాం, ఏదో కార్డు అంటున్నాం, రేపు పొద్దున్న కానీ తెలియదు అది భవిష్యత్తులో. ఈలోపు ఇది నీ చేతిలో ఉన్న వసతి కదా. ఒక ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ, ఒక హాస్పిటల్ వస్తే ఆ మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ చుట్టూ ఎంత బిజినెస్ నడుచుద్ది. మీకు విజయవాడలో నక్కల రోడ్డు ఉంది కదా, డాక్టర్లు